తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన జ్యోతిష్కుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామక ఉదంతం చివరకు రద్దుతో ముగిసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలపతి విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్కుడిని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం పెనుదుమారానికి దారితీసింది. శాస్త్రీయ దృక్పథం, హేతువాదం పురిటిగడ్డైన తమిళనాట ఒక జ్యోతిషుడికి ప్రభుత్వ పదవిని కట్టబెట్టడంపై మిత్రపక్షాలైన వీసీకే, సిపిఐఎంతో పాటు ప్రతిపక్ష డిఎంకే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. దీంతో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను గమనించిన విజయ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ వెట్రివేల్ నియామక ఉత్తర్వులను రద్దు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూఢనమ్మకాలకు చోటుండకూడదని, ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో నడవాలని వచ్చిన విమర్శలకు సీఎం తలొగ్గక తప్పలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఈ రాధన్ పండిట్ వెట్రివేల్ ఎవరనే ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది. సుమారు 4 దశాబ్దాలుగా జ్యోతిష రంగంలో ఉన్న వెట్రివేల్ తమిళ రాజకీయ దిగ్గజాలకు అత్యంత సన్నిహితుడు. గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఈయన జ్యోతిష సలహాదారుగా పనిచేశారు. 1991లో ఆమె ముఖ్యమంత్రి అవుతారని ముందే అంచనా వేసి పాపులర్ అయ్యారు. జయలలిత ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలు, ఎన్నికల ముహూర్తాలు ఈయన సలహా మేరకే ఉండేవని ప్రతీతి. కానీ అక్రమాస్తుల కేసుల విషయంలో జయలలిత జైలుకు వెళ్లబోరని ఆమెకు రాధన్ పండిట్ ఘంటాపథంగా చెప్పారు. కానీ అది కాస్త అంచనాలు తప్పి చివరికి జయలలిత జైలు పాలయ్యారు. 2008లో వీరిద్దరి మధ్య ఇలా విభేదాలు రావడంతో వెట్రివేల్ చెన్నై వదిలి ఢిల్లీకి మకాం మార్చారు. అక్కడ తన పేరును రాధన్ పండిట్గా మార్చుకుని జాతీయ స్థాయి నేతలకు చేరువయ్యారు. విజయ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే వెట్రివేల్ ఆయనకు దిశానిర్దేశం చేస్తున్నారని, తమిళగ వెట్రి కళగం పార్టీ పేరు, జెండా రూపకల్పనలో కూడా ఈయన సంఖ్యాశాస్త్ర సూచనలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం దగ్గర నుండి ప్రభుత్వంలోని కీలక మార్పుల వరకు రాధన్ పండిట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ జ్యోతిష్యాన్ని బలంగా నమ్ముతారని, అందుకే వెట్రివేల్ను అధికారికంగా తన వద్దే ఉంచుకోవాలని భావించి ఓఎస్డీ పదవిని ఇచ్చారని తెలుస్తోంది. కానీ తమిళనాడులో పెరియార్ సిద్ధాంతాలు, హేతువాదానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ నియామకం రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించారు. ప్రభుత్వ ఖర్చుతో జ్యోతిషుడిని పోషించడం ఏమిటన్న పౌర సమాజ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విజయ్ వెనక్కు తగ్గారు. ఏదేమైనా అధికారిక పదవి రద్దయినా వెట్రివేల్ తెర వెనుక విజయ్ రాజకీయ సలహాదారుగా కొనసాగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం విజయ్ పరిపాలనలో వ్యక్తిగత నమ్మకాలకు, ప్రజాస్వామ్య విలువలకు మధ్య ఉన్న సంఘర్షణను స్పష్టం చేసింది.